హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే డీమార్ట్కి అయితే వచ్చామండి, సరుకులు అయిపోయినాయని. ఇక మా లక్కీ అయితే ప్యాకింగ్ చేపిస్తుంది. అయితే ఇక లోపలికి వెళ్ళాము. ఆయనైతే వీడియో తీయకన్నాడు, కానీ నేనే తీసానండి. ఇక సామాన్ అయిపోయిందని తీసుకెళ్దామని వచ్చాము. నెలకు సరిపడా సరుకులు తీసుకుందాం. మేము ఏమేమి తీసుకున్నామో మా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఎంత నెలకు ఖర్చు అవుతుందో, నెలకు సామాన్కు ఎంత అమౌంట్ అవుతుందో మీరు కూడా కామెంట్ చేయండి. ఇక నేనైతే మ్యాగీ తీసుకుంటా అంటే మా వారైతే మ్యాగీ వద్దని అంటున్నాడండి. మ్యాగీ తినొద్దు అని అంటుండు, కానీ నాకు మ్యాగీ తినడం ఇష్టం అండి. ఇక ఇటు సైడ్ అయితే వెళ్ళి ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చూడండి. ఆయిల్ ప్యాకెట్స్ అయితే తగ్గాయి అనుకున్నా కానీ ఏం తగ్గలేదండి. ఆయిల్ ప్యాకెట్స్ అయితే ఒక 4 అయితే తీసుకున్నాము. ఫస్ట్ ఆయిల్ నుండే స్టార్ట్ చేసాము. ఇక ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళామండి మేము. మా లక్కీ అయితే వీడియో తీస్తుంది. ఇక వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మా కరీంనగర్లోని డీమార్ట్కి అయితే వెళ్ళాము మేము. కరీంనగర్లో 2 డీమార్ట్లు అయితే ఉన్నాయి. ఇది 2వ డీమార్ట్ అండి. ఒకటి కోర్టు చౌరస్తా కాడ ఉన్నది, ఒకటి బైపాస్ సైడ్ ఉన్నదండి. ఇంకా మినప్పప్పు, రైస్ తీసుకున్నాము, షుగరు, టీ పౌడరు అన్నీ తీసుకున్నాము. మినప్పప్పు అండి, కొంచెం శనగపప్పు తీసుకున్నాను. ఇక నేను కొన్ని ప్యాకింగ్ చేసిన, నేను కొన్ని, మా ఆయన కొన్ని అయితే కవర్లో అయితే పోసుకున్నామండి. ఇక బాస్మతి రైస్ తీసుకున్నాము. నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు బాస్మతి రైస్ అయితే తీసుకుంటానండి. ఎక్కువ టమాటా రైస్, బిర్యానీ వేసుకుంటాము. ఇవైతే జొన్నలు అండి, తెల్ల జొన్నలు. కొన్ని అయితే తెల్ల జొన్నలు తీసుకున్నాను, దోశలు పోసుకోవడానికి బాగుంటాయి అనేసి. అబ్బా ఎప్పుడు వెళ్ళినా డీమార్ట్లో అయితే అబ్బా సందు లేకుండా జనాలు ఉంటురండి. ఇక షుగర్ తీసుకున్నాను. ఇక కొంచెం అయితే లూజ్ మైదా అయితే తీసుకున్నాను. ఇంకా కొన్ని మసాలా దినుసులు తీసుకుందామంటే అవి అసలు అయిపోయాయి. యాలకులు, లవంగాలు కనిపించట్లేదు, స్టాక్ అయిపోయినట్టుంది. ఇంకా మళ్ళీ తెచ్చి పెట్టలేదు. సర్లే తర్వాత బయట తీసుకుందాం అనేసి అనుకున్నాము. ఇక ఏం తీసుకోవాలా అని చూస్తున్నాను. కొన్ని అయితే ధనియాలు అయితే తీసుకున్నాను. ఇక నేనైతే మ్యాగీ తీసుకుంటాను అంటున్నానండి. ఇక్కడ పూతరేకులు తీసుకుంటానంటే మా ఆయన వద్దు అని అంటున్నాను. కొంచెం మ్యాగీ అన్న తీసుకుంటా అంటే మ్యాగీ వద్దు ఏమని అంటున్నానండి. మ్యాగీ తినొద్దు అని మా వారు అంటుండు. ఇక పన్నీర్ తీసుకుందామని వెళ్ళి పన్నీర్ అయితే తీసుకున్నాను. పన్నీర్ అయితే తీసుకున్నా, ఒక ప్యాకెట్ అయితే. ఇక మా వారైతే నువ్వు చేస్తావా, ఫ్రిడ్జ్లో ఉండి డేట్ అయిపోయాక వాడేస్తావని అంటుండు. లేదు చేస్తానని తీసుకున్నా. ఒక్కసారి మర్చిపోయానండి. ఇక అది మర్చిపోయినందుకు మా వారు ఎప్పుడు తీసుకుంటానన్నా కూడా వాడేస్తావు డేట్ అయిపోయాక అని అంటాడండి. ఇక మొత్తానికైతే నెలకు సరిపడా సరుకులు అయితే తీసుకున్నాము. సోప్స్, డిటర్జెంట్ సోప్స్, ఆయిల్ అన్నీ తీసుకున్నాము. అక్కడ పెద్ద ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ కనబడింది. మా లక్కీకి అయితే ఐస్ క్రీమ్ అంటే పిచ్చి. ఓపెన్ చేసి చూసింది. కాకపోతే చిన్న డబ్బాలు అయితే లేవు, అన్నీ పెద్దవి ఉన్నాయి డబ్బాలు. పెద్దవి అనేసి అన్నీ ఇక చిన్న ఐస్ క్రీమ్ అయితే బయటగా అయితే మా లక్కీ ఐస్ క్రీమ్ తింటుంది. మేము ఎప్పుడైనా పాప్కార్నే తింటాం. ఇక మా లక్కీ అయితే పూతరేకులు అయితే తీసుకున్నది. తనకు పూతరేకులు కావాలనేసి
ఇక బిల్లు కాడికి అయితే వచ్చామండి. క్యూలో నిలబడ్డం చాలా మంది. మా లక్క అయితే బొమ్మలు పట్టుకొని ఆడుతుంది. అంతసేపు టైం పాస్. ఇక బిల్ అయిపోయింది, బయటకు వచ్చాము. ఇక నేను మా వారైతే పాప్కార్న్ తీసుకున్నాం. మా లక్క అయితే ఐస్ క్రీమ్ తీసుకుంది. అయితే ఇంటికి వచ్చామండి. చూడండి మా నెలవారి సరుకులు ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. 2500 అయిందండి. 1 మంత్కి 2500 అయిపోయింది. ఇక్కడ మేము ఏమేమి సామాన్ తీసుకొచ్చామో చూపిస్తాను. చూడండి ఆయిల్ ప్యాకెట్స్ అయితే 4 తీసుకొచ్చామండి. 4 ఆయిల్ ప్యాకెట్స్ తీసుకొచ్చాము. ఇదైతే చక్కెర అయితే ఎక్కువనే తీసుకొచ్చాము. శ్రావణ మాసం కదా, స్వీట్లు వేసుకోవడానికి అవుతుంది. సోప్స్ అయితే ఆల్రెడీ కొన్ని ఉన్నాయంటే తీసుకొచ్చాము. ఇక బాస్మతి రైస్ తీసుకొచ్చాము. డిమార్ట్లో అయితే గ్రాసరీలు అయితే కొంచెం తక్కువగా ఉంటాయండి బయట వాటికంటే. ఇవైతే ధనియాలు. శనగపిండి అంటే వర్షం పడేటప్పుడు వేడివేడిగా బజ్జీలు వేసుకోవడానికి శనగపిండి అయితే తీసుకొచ్చాము. నాకైతే మిర్చి బజ్జీలు అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. గోధుమ పిండి. ఇవి ఏంటివో తెలుసా? ఇవి జొన్నలు తీసుకొచ్చామండి. జొన్నలతోటి దోశలు పోసుకుంటే చాలా బాగుంటాయని జొన్నలు తీసుకొచ్చాను. జొన్నలతో ఉప్మా కూడా వేసుకోవచ్చు. దీన్ని రవ్వ వేసుకొని అండ్ వీటితో పాటు మైదాపిండి అండి. మైదాపిండి తీసుకొచ్చాను. ఇదైతే ఇడ్లీ రవ్వ అయితే ఎక్కువనే తీసుకొచ్చిన. ఇక మా లక్కి అయితే మా అక్క వాళ్ళ కూతురు మాతో పాటు వచ్చింది. ఎప్పుడు డిమార్ట్ వెళ్ళినా మాతో పాటుగా వస్తుంది. దానైతే పూతరేకులు అయితే తీసుకుందండి. పూతరేకులు అంటే చాలా ఇష్టం వాళ్ళకి. 80 రూపీస్ పడ్డది బాక్స్. దీనిపైన అయితే 110 ఉంది, కానీ 80 రూపీస్ అయితే పడ్డది. టీ పౌడర్ అయితే తీసుకొచ్చానండి. ఇక మా ఆయన అయితే టీ ఎక్కువ తాగుతాడు, టీ పౌడర్ ఎక్కువ కుడుస్తుంది మాకు. ఇక మా లక్క అయితే బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకుందండి. మామ్స్ మ్యాజిక్ అట. ఇగో తీసుకుంది. ఇక మేమైతే సాల్టెడ్ బిస్కెట్ ఇవి తీసుకున్నాం. మ్యారీగోల్డ్ బిస్కెట్ అయితే తీసుకున్నాం. మేము మ్యారీగోల్డ్ బిస్కెట్ తీసుకున్నాం. ఇక ఒక లక్స్ సోప్ అయితే తీసుకొచ్చిన. అండ్ సంతూర్ సోప్ సెట్ తీసుకొచ్చిన. అండ్ ఒక కోకోనట్ ఆయిల్ డబ్బా అయితే తీసుకొచ్చిన. కొంచెం అయితే శనగపప్పు అయితే తీసుకొచ్చిన. మినప్పప్పు కొంచెం ఉందని కొంచెమే తీసుకున్నాను. అండ్ దీంతో పాటు ఒక మెంతుల ప్యాకెట్, ఒక కంఫర్ట్ బాక్స్, ఒక కంఫర్ట్ అయితే తీసుకున్నాను. కంఫర్ట్ బాక్స్. అండ్ దీంతో పాటు వానకాలం కదా స్మెల్ బాగొస్తుంది, దానికోసం తీసుకున్నాను. ఒకటి కోల్గేట్ పేస్ట్, రెండు కోల్గేట్ పేస్ట్లు అయితే తీసుకున్నాను. రెండు ఎందుకు అనుకుంటారా? ఇదైతే మా వారైతే కోల్గేట్ వాడతారు, నేను మాత్రం దంతకాంతి వాడతాను. నాకు కొంచెం పన్ను నొప్పులు వచ్చినాయండి. పన్ను నొప్పి వచ్చిన కాంచెలు నేనైతే అదే వాడుతున్నా. చెప్పింది మా ఫ్రెండ్ దంతకాంతి వాడితే పన్ను నొప్పి తగ్గిపోతుంది అని చెప్పిందండి. నిజంగా మీరు కూడా వాడండి. ఎవరికైతే పన్ను నొప్పి ఉందో వాళ్ళు దంతకాంతి పేస్ట్ వాడండి. నొప్పి అయితే తగ్గిందండి. అప్పటి నుండి నాకైతే నొప్పి మళ్ళీ రాలేదు. నిజం చెప్తున్నా నేను. ఇక ఒక ఆవుల ప్యాకెట్ అయితే తీసుకొచ్చానండి. ఇక నేనైతే ఒకటైతే స్పైసీ మ్యాగీ, మసాలా స్పైసీ యమ్మీ మ్యాగీ అయితే తీసుకొచ్చిన. మా ఆయన అయితే మ్యాగీ వద్దు అన్నాడండి. నేను ఒక్కదాన్నే తింటాను తెచ్చుకున్నా మ్యాగీ. మా ఆయన ఇక పాప్కార్న్ అయితే తీసుకున్నానండి. నాకైతే పాప్కార్న్ చాలా ఇష్టం. ఎప్పుడు డిమార్ట్ వెళ్ళినా పాప్కార్న్ అయితే తీసుకుంటాం. మా ఆయన నా కోసం ఎప్పుడు పాప్కార్న్ తీసుకుంటారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.